యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దేవుడు ఉత్తరం ఇవ్వాలంటే దేవుడు ఏమన్నాడు? అడుగుడి నేను మీకు ఇవ్వబడను అన్నాడు. కానీ మనం ఇక్కడ మొర పెట్టాలి. దేవుడు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అలాగే దేవుడు అభిషేకించిన వారిని దేవుడు కాపాడుతాడు. మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథం 20 అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంటుంది. దేవుడు తన అభిషేక్తులని వదిలిపెట్టాడంట. ఆయన తన అభిషేక్తులను కాపాడుతాడు. ఆయన ఎవరితో అభిషేక్తులు అయితే ఉంటారో వారిని దేవుడు కాపాడేవాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుడు మనల్ని కాపాడువాడు. మనం యాకోబు గ్రంథం 1 అధ్యాయం 21 వచ్చి చూసినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మోసపుచ్చుకొనకండి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి అని. దేవుడు మనల్ని ఎంతో కాపాడుకుంటూ వస్తున్నాడు. జనులు అనుకున్నప్పటికీ ఇతనికి ఎవరు లేరు, ఎవరు ఏం చేయలేరు. కానీ మన ఆధారము జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? సియోను కొండల నుండి మనకు ఆధారం అయి ఉంటుంది. యెహోవాకు మొరపెడితే మనకి ఆయన పరిశుద్ధ పర్వతం నుండి మనకి ఉత్తరం వస్తుంది. ఆయన నివసించు స్థలము పరిశుద్ధ స్థలము. ఆయన నివసించు స్థలము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలము నుండి మనకు ఆధారము. కాబట్టి ఆయనే మనకి ఆధారము. మనం నిద్రపోయినప్పటికీ, మనం మళ్ళీ మేలుకొన్నప్పటికీ 10,000 మంది దండెత్తినను నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మన ఎటువంటి పరిస్థితులైనా, నీకు చేతగాని పరిస్థితులు అయినప్పటికీ కూడా, కుడికి కానీ ఎడమకి కానీ, నీ చుట్టూ ఈరోజు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. కానీ శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇశ్రాయేలును కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ పర్వతం నుండి ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. నలువైపులన్నీ దండెత్తుతున్నారు ఇశ్రాయేలు మీదకి దాడి చేయడానికి. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు యెహోవాయే, కునుకడు ఎడబాయడు. కానీ యెహోవా లెమ్ము, నన్ను రక్షింపుము, నా శత్రువులనందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడు నీవే. దుష్టులు పళ్ళు విరుగు